మంత్రి కొండా సురేఖపై క్రమశిక్షణ చర్యలు తప్పవు అనుకుంటున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొండా మురళి ఎంట్రీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశం తర్వాత కూడా కొండా మురళి ఎక్కడా తగ్గినట్లు కనిపించలేదు. ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్లాన్ ఏ, ప్లాన్ బి అంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కూతురు వేరు, రాజకీయం వేరు అంటూ ఈ ఎపిసోడ్పై వెనక్కి తగ్గలేదు. తాను మర్యాదపూర్వకంగానే భట్టిని కలిశానని చెప్పుకొచ్చారు. మరోవైపు కొండపై వేటు వేస్తారా, వేచి చూస్తారా అన్నది ఉత్కంఠగా మారింది. కాంగ్రెస్ లో గీత దాటిన నేతలపై వేటు వేయాల్సిందేనని స్పష్టం చేసింది క్రమశిక్షణ కమిటీ. మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీకి సిఫార్సు చేసింది. ఇన్ఛార్జ్ నటరాజన్ కు మహేష్ గౌడ్ కమిటీ నివేదిక అందించారు. ఈ రిపోర్టును హైకమాండ్ కు ఇవ్వనున్నారు మీనాక్షి, నటరాజన్. దీంతో వీళ్లిద్దరిపై అధినాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది. తాము కాంగ్రెస్ ను వీడేది లేదన్నారు కొండా మురళి. సోనియా, రాహుల్ పై సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. భట్టితో యోగక్షేమాలు మాత్రమే మాట్లాడుకున్నామని చెప్పారు. వివాదం తన బిడ్డదని చెప్పారు. ప్లాన్ ఏలో భాగంగా సుష్మిత మాట్లాడిందని, ప్లాన్ బిలో ఏముందో తనకు తెలియదని అన్నారు. బిల్లుండే దానికోసం వచ్చిన దాన్ని అడిగినా నేను ఇయాడికి 5 రోజులు వరంగల్ కూడా పోలేదు. రేఖమ్మ అక్కడ ముస్లింల వాళ్ళది ఉంది కాబట్టి ఆడుంది. నిన్న వనమహోత్సవానికి కూడా పోయింది. మేము కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు. సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ గారి మీద, ప్రియాంక గాంధీ మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. మీరేం దీన్ని ఆతృతగా తీసుకోవద్దు. నిన్ననేం లేదు. ఏం లేదు, బాగున్నావు అన్న అంటే బాగున్నావు అనుకున్నాం, మాట్లాడినాం, వచ్చినాం అంతే. ఏం దాన్ని డిస్కషన్ నేను చేయలేదు. దానికి నాకు సంబంధం లేదు. అది నా బిడ్డ ఇష్యూ. 35 సంవత్సరాలు ఉన్నాయి దానికి. ఇలా దాని బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళ ఇష్యూ. నేను ఇప్పుడు ఏం మాట్లాడన్నా, ప్లాన్ ఏలా అది ఏం చేసింది, ప్లాన్ బిలో ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుందా అన్న. ఇప్పుడు కవిత గారు పోయారు, వాళ్ళది వాళ్ళు, మాది మేము. మా బిడ్డ మా కుటుంబం అన్న. సంబంధం ఏంటి? నాకు ఉన్నదే ఒక బిడ్డ. తిరగని అన్న. ఈ తిరుగుడు మాకు కొత్త కాదు, ఇది పాత కాదు.